ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. పౌలు అపోస్తలుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11, 8, 11 కలిసి ఉన్నాయి. మనం చదువుకుందాం. దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములోను ప్రధానులకును అధికారులకును సంఘం ద్వారా తన యొద్ద నానా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యం కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృజించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగైనటువంటి ఆ మరమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడునైన నాకు ఈ కృప అనుగ్రహించెను. చదువుబడిన లేఖన భాగమును దేవుడు దీవించి మరి ఆశీర్వదించి మన వినికిడిలో ఈ మాటల చేత మనల్ని ఊరడింపజేసి ఆత్మీయంగా బలపరచును గాక. ఇప్పుడు మనం చదివిన భాగంలో శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యం. మనం ఐశ్వర్యవంతులు కావాలా కదా? మనం ఏం కావాలి చెప్పండి? ఐశ్వర్యవంతులు కావాలి. అంటే ఐశ్వర్యవంతులు కావాలంటే ఏమన్నా దొరకాలా? మనం ఊకుకునే ఐశ్వర్యవంతులు కాలేము. మరి ఊకుకునే కూడా ఐశ్వర్యవంతులు కాగలం. ఎట్లా కాగలం అని అంటే దేవుడు చెప్పాడు. దేవుడు ఏమన్నాడంటే పని చేసుకొని బతుకునైనా అన్నాడు. నేను పనే చేయను, నేను ఐశ్వర్యవంతుడు కావాలా అంటే దేవుడు ఐశ్వర్యము ఇయ్యడు. ఉదాహరణ చెప్తా. 2వ భాగం. పిల్లలు చూడండి, దేవుడు పిల్లలు బాగా చదువుకొని ఉద్యోగస్తులై వాళ్ళ కుటుంబాలు కట్టుకోవాలని దేవుని ప్రణాళిక. 16 ఏళ్ళ వయసులోకి రాగానే ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? ఎంజాయ్ చేయాల. పట్టుకోలేము ఎవరు. 16 ఏళ్ళ వయసులో వాళ్ళని ఎవరు పట్టుకోలేము. తల్లిదండ్రులు కూడా కంట్రోలు చేయలేము. అప్పుడు ఏమవుతుందంటే తప్పిపోతాం. ఏమైపోతాము? తప్పిపోతాం. చదువు నుండి చిన్నగా లోకం వైపు తిరిగి తాగుడికి, జూజానికి, పాపానికి అలవాటు పడతాం. అలవాటు పడిన తర్వాత చదువు మీద ఉన్నటువంటి మనసు పక్కకు పోతుంది. ఇప్పుడు ఏమైంది? చదువు ఆగిపోతుంది. ఇప్పుడు ఇట్లా కాదని చెప్పేసి తెలివి చెప్తాం మీకు. ఇంక ఇంట్లోనేమో చదువుకోలేని తిడతారు. బయట పోతేమో పని చేయలేదు. ఏం చేయాలా? ఇప్పుడు వీళ్ళకి అర్థం కాదు కాబట్టి తల్లిదండ్రులు ఏమంటారంటే చదువుకోవాలనైనా నువ్వు బాగుపడతావు అని చెప్తారు. మీరు బాగుపడినది చాలే అని వాళ్ళు అనుకుంటారు. కమ్మగా అమ్మ చేసి పెడుతుంటే తిని కమ్మగా తిని అట్లా ప్రవర్తిస్తారు. ఇప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి ఏమొస్తారంటే అక్కడ ఊర్లో పని చేయలేక, ఇంట్లో తిట్లు తినలేక, టయానికి లెక్కలు వేయలేక, ఈ లోకపోకూడదు. అప్పుడు ఫ్యూచర్ గురించి కొంచెం ఆలోచన వస్తుంది. ఎట్లా నా ఫ్యూచర్ అని. ఇప్పుడు ఇంతవరకు చదువు ఆపినాను, ఇప్పుడు ఐటీ చేస్తే బాగుంటుంది అని ఆలోచన వస్తుంది. అవునా కదా? ఇప్పుడు ఐటీ చేస్తే ఏం చేస్తాం? ఐటీ చేస్తే ఏం రాదు. నువ్వు కూలి పని చేసిన రోజు ఎంత చేస్తావో అంతే వస్తుంది. దాంట్లో కూడా నువ్వు పోయిన కాడల్లో వాళ్ళ కింద ఉండి పని చేయాల్సిందే. ఇది మనం చేతులారా చేసుకునేది. కానీ దేవుని ప్రణాళిక అది కాదు. నువ్వు చదువుకుంటే నేను ఉద్యోగం ఇస్తాను, నువ్వు ఉన్నతమైన స్థానంలోకి వెళ్తావు. అంతే. దేవుడు ఇస్తానని చెప్పినాడు కానీ మళ్ళీ పరీక్ష పెడుతున్నాడు. నువ్వు బాగా చదువుకొని ఒక మంచి మార్కులు వచ్చి ఉన్నతమైన స్థానంలో
నువ్వు మంచి మార్కులతో మంచి టాలెంట్ పర్సన్‌తో గాని నీవు ఉంటే సమాజం అంతా నీ కలకాటికి వస్తది. అందరూ నిన్ను గౌరవిస్తారు. అందరూ నీకు విలువిస్తారు. వింటున్నారా? అందరూ ఏమిస్తారు మనల్ని? విలువిస్తారు. వరి అనేటోడు కూడా అయ్యవారు అంటారు. ఏమంటారు? ఇవన్నీ ఎక్కడి నుండి ఇస్తాడంటే దేవుడు ఇస్తాడు. మనల్ని ఉన్నతమైన స్థానంలో ఏం తేవాలనేటువంటిది దేవుని యొక్క ప్రణాళిక. దేవుడు అందరికి కూడా ఎవరికి ఇచ్చినవాడు దూరంగా ఉండేవాడు కాడు. అందరికి ఇచ్చాడు. కానీ దాన్ని పొందేది, పొందకపోయేది నీ చేతుల్లో ఉంటుంది అంతే. నా చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు నువ్వు చేసిన పాపమే నువ్వు అనుభవించాలి. నేను చేసిన పాపమే నేను అనుభవించాలి. దేవుని యొక్క మాటలు ఇవి. ఉదాహరణకి గొప్ప గొప్ప వాళ్ళు సైంటిస్టులు అందరూ కూడా తల్లులే నేర్పించినారు చదువు. మీ కొడుకు పనికిరానోడు, దద్దమ్మ, శాతగానోడు, మేము చదువు చెప్పలేమని చెప్పి ఇంటికి పంపించినారంట. థామస్ ఎడిసన్ కదా, ఆయన్ని పంపిస్తే వాళ్ళమ్మట చెప్పకుండా నువ్వు చాలా జ్ఞానవంతుడు అంటారా, నీకు చదువు చెప్పడం కూడా మా చేత కాదని పంపించినారు. అర్థమైందా? నీకు చదువు కూడా మా చేత కాదని చెప్పినారు. అమ్మా నీకు ఇంత జ్ఞానవంతుడు నువ్వు తప్ప ఎవరు చెప్పలేరమ్మా అని నాకు రాసినారు అని చెప్పి ఆయన వాళ్ళమ్మ అదినం నుండి ఇంక రోజు ఇంటి పని బయట పని చేయడం, కొడుకుని కూర్చోబెట్టుకోవడం, చదువు చెప్పడం. కురుకురు తింటావా నైనా? అనలేదు వాళ్ళమ్మ. చికెన్ పకోడీ తింటే రేపు అనలేదు వాళ్ళమ్మ. వాళ్ళమ్మ ఏమిటితో నేర్పించింది? ఉక్కు పాలతో నేర్పించింది. తండ్రి ఏడుంటాడో ఆయన పని మీద ఆయన ఉంటాడు. కుటుంబాన్ని కట్టవలసింది భార్య, తల్లి. ఏం చేసింది? బలంగా కట్టింది. ఆయన రక్షణలోకి వచ్చినాడు. బైబిల్ చదివిన తర్వాత రక్షించబడ్డాడు. ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, నా ప్రభు నన్ను వెలిగించినాడు, ప్రపంచాన్ని నేను వెలిగించాలా. దేవుడు అలాగ చేశాడు. అట్లా చేసినాడు. మాట నెరవేర్చినాడు. ఆయన వాగ్దానం నెరవేర్చబడింది. ఒక రోజంట అన్ని ఏదో సందర్భం వచ్చి పుస్తకాలన్నీ వెతుకుతుంటే ఆ పేపర్ దొరికిందంట. వాళ్ళ హెడ్ మాస్టర్ రాసిచ్చినది. దాంట్లోనే మా అమ్మ ఆ రోజు గొప్ప సంగతులు చెప్పింది. ఏమని? నువ్వు జ్ఞానవంతుడివి, నీకు చదువు చెప్పడం ప్రపంచంలో ఎవరి చేత కాదు, ఇంత జ్ఞానవంతునికి నువ్వు తప్ప ఎవరు చెప్పలేరు అని రాసినాడు అని చెప్పింది. దాంట్లో చూస్తే ఆ పేపర్ దొరికిందంట. ఏం రాసినాడు చూద్దామని చెప్పి, అమ్మా నీ కొడుకు అంత వేస్ట్ గాడు, నీ కొడుకు అంత దరిద్రుడు, నీ కొడుకుకి చదువు చెప్పడం ఈ ప్రపంచంలో ఎవరు చెప్పలేరు, వాడికి చదువు చెప్పినా కూడా వేస్ట్, వాడు నేర్చుకోడు, వాడు ముద్దమ్మ అని రాసినాడట. కానీ తల్లి అది కొడుకుకు చెప్పకుండా వేరే మార్గంలో నడిపించింది. గొప్పవాడైనాడు. ఆత్మీయంగా, కుటుంబంగా, ఆత్మీయంగా, తర్వాత ఆర్థికంగా కూడా గొప్పవాడైపోయినాడు. ఇప్పుడు తిరుపతి జయరాజ్ అన్న అంటే తిరుపతి కాదండి, ఇదేమరు కాదు, ఆయన సొంతూరు అది ఇది మా జోసఫ్ చదువుకునేది ఎక్కడ? ఆలూరు. ఆయన సొంతూరు ఆలూరు. మరి ముగ్గురు కొడుకులు ఎంత ఉన్నతమైన స్థానం. తండ్రి తాడుబోతూ కట్టుకునేది ఆయమ్మ. మన చనిపోయింది అంటే ఒక కొడుకేమో సైంటిస్ట్, ఒక కొడుకు ఇంజనీర్ అయినాడు. ప్రతి దినం కొడుకుల కాడ ప్రార్థన చేసేది. ఆమెకు ఏం చదువురా దేవుడు బిగ్గరగా ప్రార్థన చేసేది. మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఇస్తాడు, మనల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. మనం ఐశ్వర్యవంతులుగా ఉండాలనేటువంటిది దేవుని యొక్క ప్రణాళిక. మనం ఏమనుకుంటామంటే దరిద్రులుగా చిన్న చిన్న కోరికలు కోరుకుంటాం కదా. మనం చిన్నగా హైట్ అయితే చాలే, హైట్ అయితే పిల్లలు కూడా ఏరు మీకు. ఇది వాస్తవం, మేము అనుభవించి చెప్తున్నాం. ఇప్పుడు మేము ఎవరైనా కానీ ఫస్ట్ ఏమడుగుతారంటే పిల్లోడు ఏం చదువుకున్నాడు సార్, పిల్లోడు ఏం చదువుకున్నాడు అంటే పిల్లోడా పీజీ చేసినాడు అని చెప్పినామనుకో, పీజీ చేసినాడా? పీజీ చేసినాడు. మరి రక్షణ పొందినాడా అని అడుగుతారు. రెండవది, రక్షణ పొందుతాడు అని చెప్పినాను అనుకో, నువ్వు దొంగ పాస్టర్ అంటారు. నన్ను కప్పిపెట్టి చెప్తున్నావు. పొందుతాడు అంటే నువ్వు చెప్తే పొందుతాడా? రక్షణ అనేది ఆ వ్యక్తిగతం. అతడు ఒప్పుకోవాల పాపాలు. ఇది డమ్మీ అనుకొని వాళ్ళు ఏం చెప్తారంటే చూస్తాంలే మళ్ళా అంటారు. సరే ఇదంతా అయిపోయినాక
ఇదంతా అయిపోయిన తర్వాత పీజీ అయిపోయింది, రక్షించబడ్డాడు. ఆ! ఏ వాక్యం ద్వారా రక్షించబడ్డాడు అది అడుగుతారు. అది ఏం చెప్పాలనో కదా! ముందు వచ్చిట్టే కదా నేను చెప్పేదానికన్నా. ఆ! పరిస్థితులు అట్లున్నాయి నాయన. మేమేం చేయలేము వారు. ఒకక్కయ్య శుద్ధ మొద్దుది. అంటే చదువు లేదు, ఏ సంధ్య లేదు, మంచి కూడా ఇకారంగా ఉంది. ఆయమ్మకు ఉద్యోగస్తుడే కావాలంట ఇంకెవరు లేదంట. ఆయమ్మకే ఉద్యోగస్తుడు కావాలంటే 10థ్ ఇంటర్ చదువుకున్నోళ్ళు ఇంకెంత అడగాల? ఆ! నాకు ఉద్యోగస్తుడుంటే చూడన్నా. ఇప్పుడు నాకు 28 ఏళ్ళు. చూడు ఉద్యోగస్తుడే చూడు నాకు. ఆ ఉద్యోగస్తుడుంటే ఇంత ఇంత ఇన్ని రోజులు ఎంటుకుంటాడని ఎప్పుడు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటాడు. చాలా రకాలుగా మేము చాలా బాధలు పడుతూ ఉంటాం. అందుకనే చదువు లేకపోతే లోకము విలువనే ఇయ్యదు మనల్ని. మీకు పెళ్ళిళ్ళు గూడా కష్టమే. దొరుకుతారు కొట్లాడేటోళ్ళు. ఎప్పుడో ఇట్ట కాదని చెప్పి హిందువుల్లోకి పోయి మార్చుకున్నామని అట్లా పోయినావా? అమాస పున్నానికి రాకుంటే నీ పానం తింటారు. నువ్వు ఎట్లా పోయినా అక్కడిప్పుడు అన్యులు గూడా ఏం చేస్తున్నారంటే ఉద్యోగం, 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 ఉద్యోగం. లేదయ్యా ఇటు చేసినాడు మా పిల్లోడు క్రమంగా ఫ్యాక్టరీకి పోతున్నాడు. నెలకు 15,000 15,000 15,000 ఎవరికి కావాలా? మా పాప ఇంటికి ఎంత పెంచుకున్నామంటే అట్ట పెంచుకున్నాం. ఏ పని చేయకూడదు మా పాప. అయ్యా బీటెక్ చదివిందంటే జీతం ఎంత వస్తది? మళ్ళా దానికొచ్చింది తలకాయ నొప్పి. అది గూడా చెప్పాలా. అది కాకుంటే అకౌంట్‌లో లావాదేవీలుంటాయి. అది పెట్టండి స్క్రీన్ షాట్ చేసి. ఇవన్నీ ఉన్నాయి నాయనా. మరి ఎట్లయిపోతారు మీరు? ఆ! కాబట్టి దేవుడు చెప్పినాడు. మీరు ఐశ్వర్యవంతులుగా ఉండాలి. అందుకని దేవుని వాక్యం ఎప్పుడు తప్పిపోదు. చూడండి ఇప్పుడు కొన్ని మాటలు ఒక అంశాలు చెప్తాను. మొదటి అంశం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. 17వ వచనం. ఎఫెసీ పత్రిక హ్మ్. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. 1:17 1:17 మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి మన యందు ఆయన చూపుచున్న తన శక్తి అపరిమితమై మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకునే వలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి తండ్రి తను తెలుసుకున్నట్టు యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేసి ఉన్నాను. కలిసి ఉన్నాయి. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున పరిశుద్ధులలో స్వాస్థ్యం పొందడానికి మహిమైశ్వర్యం లోకంలో దేవునితో ఉండే భాగ్యం. పరిశుద్ధులు పొందబోయే స్వాస్థ్యం అంట. ఏమంట? పరిశుద్ధులు పొందబోయే స్వాస్థ్యం. పరిశుద్ధులు అంటే ఇక్కడ ఎవరైతే కష్టాలు పడ్డారో, ఎవరైతే ఇరుకులు గుండా వెళ్ళారో, ఎవరైతే శ్రమల గుండా వెళ్ళారో వాళ్ళందరికీ ప్రభు దగ్గర గొప్ప స్వాస్థ్యం ఉంది. ఇది ఐశ్వర్యం. మరి ఈ ఐశ్వర్యం ఎట్లా పొందాలి మనం? శ్రమల ద్వారా వస్తాయి. ఈ శ్రమల వలన ఎవరైతే శ్రమల గుండా నడిచి వెళ్ళారో కష్టంలోను, ఇరుకులోను, ఇబ్బందిలోను, బాధల్లోను, అవమానాల్లోను వెళ్ళారో వాళ్ళు మాత్రమే దేవుని దగ్గరికి ఆ స్వాస్థ్యానికి అర్హులు. శ్రమలో సంతోషంగా ఉండాలా. గుర్తుపెట్టుకోండి మీరు. ఎట్లుండాలా శ్రమలో? మీకు ఓ మాట చెప్తాను. ఏ మాట అంటే రాజారావు గారని గుంటూరులో గొప్ప సేవకుడు ఉండేవాడు ఆయన. రాజారావు గారు. ఆ దినాల్లోనే వాళ్ళు తెల్లటి లుంగి గోసిపోసుకొని పరిచయం చేసినటువంటి వారు. ఆయన ఏం జరిగిందంటే ఆయనకు షుగర్ వచ్చింది.
ఏమొచ్చింది? అందరు చెప్పండి ఏమొచ్చింది? షుగర్ వచ్చింది. షుగర్ వస్తే ఎట్లుంటది? షుగర్ వచ్చిన వాళ్ళకి కనపడుతుంది అది. వాళ్ళ శరీరం చిన్న దగిలినా కూడా అంత నొప్పి, అంత బలహీనంగా చలికి కూడా ఎముకలు, ఎముకలు నలుగుతుంటాయి. అలాంటి షుగర్ అన్నమాట. ఇప్పుడు ఆయనకు కుడి కాలు బొటన వేలికి దెబ్బ తగిలింది చిన్నగా. అది పుండయి మాననే మానలే. ఇప్పుడు ఆ ఏలు, కుడి కాలు బొటనేలు, తర్వాత పక్కన చిన్నేలు, ఆ 2 ఏళ్ళు కత్తిరిచ్చేసినారు. కత్తిరిచ్చేసిన తర్వాత కాళ్ళు 2 కాళ్ళు కట్లు కట్టినారు వాపులుంటే. బతుక్కు వాపులు నడసలేడు, తిరగలేడు అని చెప్పి ఒంగోలుకి ప్రాంతానికి ఆయన్ను హాస్పిటల్‌కి తీసుకొని కార్‌లో తీసుకొని పోయినారు. భక్షణకులు దినాలవి. అప్పుడేం జరిగింది తెలుసా? అప్పుడు పాట రాశాడు ఆయన. శ్రమలో మన పాటలు కట్టేటివి కాదు. ఎవరంటే ఎవరు పాడేటి పాటలు కాదు ఇవి. అనుభవంతో రాశారు. యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసి ఉన్నాడు. యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసి ఉన్నాడు. మేలుతో నీ హృదయమును తృప్తి పరచుతున్నాడు. మేలుతో నీ హృదయమును తృప్తి పరచుతున్నాడు. యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసి ఉన్నాడు. అంటే మనకు శ్రమలు ఎందుకు, కష్టాలు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఈ నొప్పులు, ఆ నొప్పులు, అన్ని నొప్పులు వచ్చినా ఒకటే బాంబు దానికి. యేసుక్రీస్తుని గణపరచడం, యేసుక్రీస్తుని మహిమపరచడం, యేసుక్రీస్తుని అతుక్కొని జీవించు. బాధించు శత్రువు నాకుండిన ప్రభువా నేను భయపడను, ఈ శ్రమలో నేను ధైర్యము విడమును అని రాశాడు ఆయన. కన్నీటిలో, దుఃఖంలో ప్రభుని అంటుకొని జీవించినారు. హల్లెలూయా పాడేదని పాట పాడినప్పుడు వాళ్ళ కుటుంబంలో కొడుకు హాస్పిటల్లో పడినాడు. ఓవైపు ఆంటీ చనిపోయింది. ఆసుపత్రిలో ఎవరు పరామర్శించడానికి కూడా రాలేదంట. అప్పుడు రాశాడు. చూసినావా? ఆఖరి వచనం అప్పుడు కూడా రాయలే ఆయన. 6వ వచనం. ఆంటీ చనిపోయింది అనారోగ్యంతో. అప్పుడు హెబ్రోనుకి తీసుకొచ్చినారు. అప్పుడు రాశాడు, ఏమి సంభవించిన ఈ జీవిత యాత్రలో ప్రభువా నీకే మహిమ అన్నాడు. అలాంటి వాళ్ళది పరలోక రాజ్యం. పరలోకంలో ఆయన స్వాస్థ్యం పొందేటువంటి పరిశుద్ధుల స్వాస్థ్యం, అది మహిమైశ్వర్యం. ఈ లోకంలో నాకు శ్రమే వద్దు అంటే నువ్వు క్రైస్తుడివే కాదు, దేవుని బిడ్డవే కాదు. ఎవడైనా నువ్వు శ్రమ పొందిన ఎడల అతడు దేవుని నామమును బట్టి ఏం చేయాలంటే అతిశయించాల. అర్థమైందా? అతిశయించాలి. ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాల. లోకంలో అనేక శ్రమలు ఒక ఆయన దేవుని ఇంటికి పోతున్నాడు, చక్కగా పాటలు పాడుతున్నాడు, తాళాలు కొడుతున్నాడు, ఆరాధిస్తున్నాడు, దేవుని గొప్పతనం గురించి తెలుసుకుంటున్నాడు. కానీ ఆయన జీవితంలో ఏది పొందలే, ఏమీ పొందలే. కుటుంబంలో ఏం పొందలే, పిల్లలు ఏం పొందలే. అప్పుడు అందరం చూసినాడు. ఒకసారి సైతాన్ వచ్చి ఒకరోజు చెప్పింది, చూడు చెవులో ఆరాధన చేసే టైం దగ్గరకు వచ్చి ఏం చెప్పిందంటే, కాదు నువ్వు ఇంతకాలం నుండి పోతున్నావు, పోవడం నేను తప్పు అనలే, మరి ఏం పొందుకున్నావు నువ్వు? నీ ఇంటి పక్కన భార్య వాళ్ళ కొడుకులకి ఉద్యోగాలు వచ్చా, నీ కొడుకు ఏడొచ్చా? వాళ్ళ పిల్లలు బాగా చదువుకుండ్రి, నీ పిల్లలు అల్లరబడి, వాళ్ళ పిల్లలేమో పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, నీ పిల్లలకేమో పెళ్ళిళ్ళు కాకుండా. ఏం దేవుని నమ్ముకుంటే ఏం జరిగింది నీకు? ఏం జరిగిందంటే దిగులుతో, బాధతో ఏం చేయాలో అర్థం కాక ఆయనకి, ఏం చేయాలో అర్థం కాదు. ఈ వారంతంతో వస్తానుగా, రేపు వారం నుండి మందిరానికి రాకుండా మానేస్తానని తీర్మానం చేసుకున్నాడు. ఆయన తీర్మానం చేస్తుంటే మరలా అదే చెప్తున్నాడు సేవకుడు, శ్రమలో కష్టంలో వచ్చినావు, దేవుడు నిన్ను చేయి విడిచిపెట్టాడు, నీకు సహాయకుడిగా ఉంటాడు. ఇంతకాలం సహాయం చేసింది ఏది? ఈ పొద్దు చేస్తాడా? ఎంత అవమానం కలిగింది మాకు.
ఈ విధంగా బాధపడుతూ దేవుడి సన్నిధికి దూరం కావాలా, ఇంకా దేవుడు నాకు వద్దు అనేటట్టుగా సాతానుడు తీసుకొచ్చి ఒక ఆలోచన చేసినాడు. అప్పుడు ఆలోచన మందిరంలోకి వచ్చి ఆయన నిద్రపోతున్నాడు గోడ కానుకొని. అప్పుడు ఆ నిద్రలో పరలోకల పరిశుద్ధుల స్వాస్థ్యంలో వెళ్ళినటువంటి యోబుని, అబ్రహామును, అందరు పరిశుద్ధులని వారి యొక్క వారి యొక్క మహిమను చూశాడు. వారి యొక్క గొప్పతనం చూశాడు. చూసిన తర్వాత తను తాను పరిశీలన చేసుకుంటూ ఏడుస్తూ అన్నాడు. చూడండి ఆ మాట, కీర్తన 73వ అధ్యాయం. ఆయన చేసిన ప్రార్థన చూస్తాం. ఆయన దేవుని మీద ఆధారపడినటువంటి సంగతులు. 73 కీర్తన 73వ అధ్యాయం. ఏమనుకున్నాడంట చూడండి, 11వ వచనం, 10, 11. రెండవ వచనంలో చూద్దాం ఫస్ట్. ఇశ్రాయేలు దేవుడైన ఇశ్రాయేలుల శుద్ధ హృదయాల ఎడల నిత్యముగా దేవుడు దయాళుడైనాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పాను, అంటే నేను తప్పిపోవడానికి జస్ట్ మిస్, లేకుంటే లోకంలో కలిసిపెట్టని అన్నాడు. తర్వాత భక్తిహీనులు క్షేమము నాకు కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని, మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు, ఇరుకులకు కలగవు, ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్భము కంఠహారం వల్ల వారు చుట్టుకుని ఉన్నది, వస్త్రం వల్ల బలాత్కారం ధరించుకున్నారు. ఇక్కడ చూడ 10వ వచనం చదువు. వారి జనము వారి పక్షముగా చేరుదురు, వారి జలపాదము సమృద్ధిగా చేదురు. దేవుడు ఎట్లు తెలుసుకున్నాను, ఆ మహోన్నతులకు తెలివి ఉందా అని వారు అనుకుందరు. చూడు, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తే ఏమంటూ వచ్చినాడంటే చివరికి 20 ఒక మాట అన్నాడు చూడండి, 17వ వచనం, 16, 17. ఆయనను దీనిని తెలుసుకునే వాళ్ళని ఆలోచన వచ్చినప్పుడు నేను దేవుని మందిర పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయస్కరముగానే ఉందంట. ఎందుకు ఇట్లా జరుగుతుంది అని చెప్పి దేవుని మందిరంలోకి వచ్చి ధ్యానించినాడంట, దేవుడు పాదాలు పట్టుకుని అడిగినాడంట, ప్రార్థన చేసినాడంట. ఏం ప్రభు వాళ్ళకంత మేలు, నాకు కష్టం. వాళ్ళకేమో ఆశీర్వాదాలు, నాకు ఆశీర్వాదాలు లేవు. నాకెందుకు బాధలు అంటే వాళ్ళ బాధలు నీకు తెలియదు సంగతి. వాళ్ళ బాధలు ఉండేది మనకు చెప్పరు, మన బాధలు మాత్రం ఊరు మందికల్లా చెప్తాం కదా. కోతికి పుండ అయితే తిరుగుతూ పొద్దు మూగులు తిరిగి చూసుకుంటుందంట, అది కనపడుతుందే. దాని వెనకల భాగం గాయం అయితే కోతికి కనపడుతుంది, పొద్దు మూగులు చూసుకుంటుంది ఏమైందో ఏమైందో అని. అట్లా మనకు చిన్న శ్రమ, చిన్న బాధ, చిన్న కష్టం, చిన్న పరిస్థితులు బాగలేనప్పుడు దేవుని వైపు చూడకుండా మనం వాటి వైపే చూస్తూ ఉన్నాం. దీని అంతమి గురించి ఆయన ధ్యానించినాడు. పరిశుద్ధ స్థలంలోనికి పోయి దాని అంతమును ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయస్కరంగా ఉండేది. నిత్యముగా నువ్వు వారి కాలు జార చోటనే ఉంచినావు, వారు నశించినట్లు వారిని పడివేసి ఉన్నావు, క్షణ మాత్రంలోనే వారు పాడైపోదురు. చూసినప్పుడు కింద అంటాడు, అయ్యో నేను ఏమన్నాడు, మృగం వంటి వాడిని ప్రభువా అన్నాడు, పశువు వంటి వాడిని ప్రభువా అన్నాడు. 22వ వచనం, నేను తెలివి లేని పశుప్రాయుడినైతిని, నీ సన్నిధిని మృగం వంటి వాడిని. పశువుని ప్రభువా, నేను పశువుని, అంతేకాదు ప్రభువా నేను తెలివి లేని వాడిని, బలహీనుణ్ణి, మూర్ఖుణ్ణి. ఇలాంటి ఆలోచన మనలో ఉంటుంది. ఆయన ఒప్పుకుంటున్నాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఏమన్నాడు తెలుసా, శ్రమలో కష్టంలో నిలబడతా ప్రభువా నీ కొరకు, ఇబ్బందులు నిలబడతా నీ కొరకు అని చెప్పి 24, 25 వచనాలు అని అన్నాడు. నీ ఆలోచన చేత నన్ను నడిపించేదము. అది ఏ ఆలోచన ద్వారా నేను కాపాడబడుతున్నాను? దేవుని ఆలోచన. మన జీవితంలో శ్రమ, కష్టం, ఇబ్బందులు, ఇరుకులు, పరిస్థితులు దేవుని ఆలోచన చేత నడిపించబడతాం. పాఠాలు నేర్పించడానికి, ఇతరులకి జీవితాల్లో అనుభవాలు చెప్పడానికి నీ ఆలోచన చేత నన్ను నడిపించదు. తర్వాత ఏమన్నాడు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుంటావు. అది నా జీవితం. మహిమలో పరిశుద్ధ స్వాస్థ్యంలో నేను ఉంటాను, నాకు ఏం వద్దు ప్రభా అన్నాడు. 25వ వచనం, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు, నీవు ఉన్నావు చాలు.
లోకంలో ఉన్నది ఏది నాకు అవసరం లేదు. ఆస్తులు కానీ పాస్తులు కానీ ఉద్యోగాలు కానీ నువ్వు ఇస్తే పొందుతాను, నువ్వేకపోతే లేదు ప్రభా. ఈ లోకంలో ఈ యాత్ర జీవితంలో ఈ కొద్దిపాటి జీవితంలో నీ మహిమ కొరకు జీవిస్తా. పరిశుద్ధుల స్వాస్థ్యం నాకు కావాలా. ఆశ అంటున్నాడు పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలు పొందినటువంటి భక్తుడు ఆయన. కనుక మనం ఎరుగుమా ఏమిటి ఐశ్వర్యం, ఏమిటిది మనోనేత్రములు వెలిగింపబడడం అంటే పరిశుద్ధుల స్వాస్థ్యమును అనుభవించుట. యేసుప్రభు గురించి ఒక మాట చెప్తాను చూడండి. యేసుప్రభు చెప్పిన మాట లూకా సువార్త 24వ అధ్యాయం 26వ వచనం అంటాడు కదా. అక్కడ అంటాడు, మీరు సజీవుడైన వాడిని ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన లేచి తండ్రి ఎందుకు వెళ్ళి ఉన్నాడు, స్వాస్థ్యంలో ప్రవేశించాడు. లూకా సువార్త 24వ అధ్యాయం 26వ వచనం చదవండి ఎవరైనా. బైబిల్ది. క్రీస్తులాగా శ్రమపడి యేసు ప్రభుకి ఏమొచ్చిందట? శ్రమ వచ్చిందంట. మరి నీకు ఎట్లా రాదు? నీకు శ్రమే రాదంటే దయలు పోదది. యేసు ప్రభుకి ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. ఆయన శ్రమపడి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు, శ్రమ పొంది తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. మనం మన జీవితాల్లో కూడా శ్రమ పొంది తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఎట్లా శ్రమ పొందినాడు తెలుసా? లూకా సువార్త 23వ అధ్యాయంలో అంటాడు, పచ్చిం రానుకే వాళ్ళు ఇలాగూ చేసేదిలా మరి ఎండిన దానికి ఎంతనో అన్నాడు. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, విమర్శించే వాళ్ళు ఉంటారు, మనల్ని కనిపెట్టాలని చూసే వాళ్ళు ఉంటారు, మన గురించి చెడగా మాట్లాడే వాళ్ళు వస్తారు. ఇవన్నీ మనం భరించాలి, ఇవన్నీ సహించాలి. అందుకనే శ్రమ పొంది తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన ఈ లోకంలో శ్రమ పడ్డాడు కాబట్టి మనకేముంటుంది భూలోకంలో? ఎందుకు మనకు సంసారం, పిల్లలు. మీకు సంగతి చెప్తానండి. యేసు ప్రభు ఎలాంటి శ్రమలు పడినాడు తెలుసా? ఆయన పుట్టిన తర్వాత 9వ సంవత్సరంలో యేసు ప్రభు తండ్రి ఆయన యోసేపు చచ్చిపోతాడంట. చనిపోతే తల్లిని పోషించడానికి 30 సంవత్సరాలు పని చేసినాడు ఆయన. ఏం పని? చెక్క పని చేసినాడు, వడ్రంగ పని చేసినాడు, మొలగట్టి తాడుతో తిప్పినాడు, సుత్తి పట్టినాడు, కష్టం చేసినాడు. ఆయన కష్టపడ్డాడు. మనకు ఆయన ఎందుకు అలాగ చేసినాడంటే నీకు నాకు మాదిరి. నేను పని చేసుకొని బతికినాను. ఎక్కడ కూడా తన అంత గొప్పవాడు, అంత దేవుడు అయినప్పటికీ తన కొరకు ఏది కూడా తన శక్తిని ఉపయోగించుకోలేదు ఆయన. మనమైతే ఏమంటాం, నా గురించి నీకు తెలుదు చెప్తాడా చూడు అన్నా కదా. నేను కానీ ప్రార్థన చేసినా అనుకో పోతావు నువ్వు. నీ ప్రార్థన చేసి పోయేదానికి ఏది చేయాలి ప్రార్థన? చాలా సార్లు మనం ఇట్లా అనుకుంటాం, మన శక్తిని మన కొరకు ఉపయోగించుకుంటాం. ఆయన ఇతరుల కొరకు తన శక్తిని ఉపయోగించుకున్నాడు, కానీ తన కొరకు ఏది కూడా ఇది లేదు. ఇట్లా అందుకొని ఇట్లా వెళ్తూ ఈ ఆకు తిని అట్లా ఆకు తీసుకొని తిన్నాం అనుకుని అనుకోలేడు. ఆయన ముట్టుకుంటే అది ఆహారం కాగలదు, ముట్టుకుంటే. అందుకని సైతాన్ వచ్చి ఏమన్నాడు తెలుసా? నువ్వు ముట్టుకుంటే రాయి రొట్టె కూడా అవుతుంది చెయ్యి అన్నాడు. అంటే నువ్వు చెప్తే నేను చేయడం ఏంది? ఆకలితోనే ఉన్నాడు. మనిషికి రొట్టె కాదు ముఖ్యమైనది, దేవుని వాక్యం ప్రాముఖ్యమైనది. రొట్టె అవసరమే, కానీ అంతకంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని వాక్యం. చూసినారా ఎంత అద్భుతమైన మాట. అందుకని అక్కడ చూసినప్పుడు యేసు ప్రభు చెక్క పని చేసి పోషించుకున్నాడు. మనం కూడా మన భార్య పిల్లల్ని, తల్లిదండ్రుల్ని కష్టం చేసి, ఉద్యోగాలు చేసి, పని చేసి, పొలాల్లో చేసి, కాయ కష్టాలు చేసి పోషించుకోమని. అర్థమైంది? నువ్వు ఇంట్లో కూర్చో ప్రార్థన చేసుకుంటా, మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, ఈ పని అయిపోయింది ఆ పని చేస్తా, ఆ పని అయిపోయింది ఈ పని చేస్తా, యా పని రుణాలు చేయవు. ఒక దాని మీద ఒక గురి ఉండదు మనకి. ఒక పని చేసుకునేటప్పుడు ఈ 5,000 పనిలోనే ఉన్నతమైన స్థానాన్ని దేవుడు నిదానంగా తీసుకొస్తాడు అనుకో. మనం ఈ 5,000 పని చేసుకుంటేనే 50,000 పని దొరికింటే బాగుంది అనుకుంటాం. అప్పుడు కాదు ఇప్పుడు కాదు, ఈ కుప్ప నుండి ఆ కుప్పకి ఎగరాలని. అప్పుడు అది పోతుంది ఇది పోతుంది, మధ్యలో తాడు కూడా తెగిపోతుంది. అర్థమైందా? ఇప్పుడు కాదు అప్పుడు కాదు, ధనవంతులు అప్పుడు కావాలి ఇప్పుడు కావాలని చెప్పి. ఒక ఆయన మన పక్కనే ఉన్నాడు, బయట
రాత్రికి రాత్రి 9 లక్షలు అన్నాడు ఆయన. రాత్రికి రాత్రే 9 లక్షలు పోగొట్టుకున్నాడు. మరి చూడు ఎంత జ్ఞానవంతులోళ్ళు. ఏంటికి ఆడినావు నాయనా నేను అడిగితే ఆయన అన్న మాట ఏంటంటే, పెళ్ళయింది, భార్య వచ్చింది, ఏమైనా సంపాయాలనుకుంటే ఏమైంది? ఏమైనా సంపాయాలనుకున్నాడంట. సంపాదించింది అది పక్కకు పెడితే ఉన్నదంతా పోయింది. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళ ఆయన పొలాలు అమ్మాల్సి వచ్చింది కర్మ దిగక. గుర్తుపెట్టుకోండి, దేవుడు పని చేయమన్నాడు, పని చేయి. రామకృష్ణ చూసినప్పుడు భలే ప్రేమ, మంచి జ్ఞానంగా బతుకుతాడు. ఓపర జ్ఞానము దేవుని కూడా మోసం చేస్తుంది. అట్లా కాకూడదు. మళ్ళా దేవుడు ఏమన్నాడు, 6 దినాలు నువ్వు పని చేయాలా, పని చేయాలా. మీరక్క 6 దినాలు ఖచ్చితంగా పని చేస్తుంది. ఆదివారం మాత్రం ఎవరన్నా చెప్పు, ఎంతనే చెప్పు, వాళ్ళు చెప్తారు పని పోయేటప్పుడు ఏం మీరు పని పోతున్నావు అంటే వాళ్ళు అంటారు ఆదివారం శనివారం వరకే మీరు ఎక్కువ వచ్చేది, ఆదివారం రాదు అని చెప్పి వాళ్ళే చెప్తారు. నాకు ఆశ్చర్యం అది. పని చేయాలా. ఆదివారం ప్రభు దినం, ఆరోగ్యంగా ఆత్మీయంగా మనం బాగుండేదానికి, రెస్ట్ మన శరీరానికి. పని చేయాలా, ఐశ్వర్యవంతులు కావాలా, దేవుని ఉద్దేశం. ఇప్పుడు చూడండి, ఈయన అన్నాడు శ్రమలో, ఈ శ్రమలో నాకు చాలు ప్రభు, నువ్వు ఈ లోకంలో నాకుండగా, ఈ లోకం లేదు నాకు, ఏది నువ్వు ఇస్తే తీసుకుంటా, లేకుంటే లేదు. నువ్వేం చేసినా చాలు, నువ్వు ఇచ్చింది నాకు చాలు ప్రభు, నాకు ఏమొద్దు ప్రభు అంటూ ఉన్నాడు. అందుకని 1 పేతురు పత్రిక, ఇదొక మాటలోనే ముగిస్తాను, ఇంకా మనకు సమయం సరిపోదు కాబట్టి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదవండి ఎవరైనా. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం మొదటి వచ్చిన చదవండి. 5వ అధ్యాయంలో ఒకసారి చదవనమ్మా. తోటి పెద్దను అంటే మీకంటే ముందు అనుభవించి చెప్తున్నాను అని చెప్తున్నాడు ఆయన. తోటి పెద్దను 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం. క్రీస్తు శ్రమల గురించి సాక్షి అంట. ఎవరంటే ఈయన పేతురు? క్రీస్తు శ్రమల గురించి సాక్షి అంట ఆయన. ఈనాడు పేతురు అట్లాంటి ఆయనే చెప్తున్నాడు ఏమని, నేను క్రీస్తు శ్రమల గురించి సాక్షిని, తోటి పెద్దను, మీకంటే పెద్ద వ్యక్తిని నేను, వయసులో యేసుప్రభు కంటే వయసులో పెద్ద ఆయన, వయసులో పెద్ద ఆయన. అయితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, తోటి పెద్దని, క్రీస్తు శ్రమలలో పాలివాడను నేను. ఆయన శ్రమ పొందితే నేను శ్రమ పొందాను. ఆయన కొండ మీద పోతే నేను పోయినా, నేను ప్రభు ఏం చేస్తాడో చూద్దాం. పేతురు యొక్క పని ఏంటంటే యేసు ప్రభు ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం. సముద్రంలో ఆగిపోయినది, ఓడ గాలికి తుఫానికి కొట్టుకొని పోయింది కదా, ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం అనుకున్నాడు. అప్పుడేమన్నాడు ప్రభు, ఏమన్నాడు, తుఫాను గాలిని గద్దించగానే ఆగిపోయింది. ఆగిపోగానే మళ్ళీ ఏమన్నాడు, ఇప్పుడు ఎట్లా వస్తాడు, నేను మీ ఓడలే కొత్తున్నా అంటే అప్పుడు అంటాడు, ప్రభువా నువ్వు వచ్చేది కాదు, నువ్వు నిజంగా ఉన్నావో ఏమన్నా చేసుకొని వచ్చినావో మంత్రం ఇచ్చినావో అర్థం కాలేదు, నేను కూడా నీళ్ళ మీద నడిపిస్తావా, ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం. ప్రతి శ్రమలో పేతురు ప్రభుత్వంకు ఉన్నాడు. ఆయన మునిగిపోతా ఉంటే, ప్రభువా మేము మునిగిపోతున్నాం, నీకు చింత లేదా అని అడిగినాడు. ప్రభుత్వ శ్రమ తోటి పాలివాడు ఆయన, శ్రమలో పాలివాడు, సేవలో పాలివాడు, దేవుని పని పరిచర్యలో పాలివాడు. ఇప్పుడు పేతురు తోటి పెద్దని చెప్తున్నాను అంటున్నాడు. క్రీస్తు శ్రమల్లో నేను పాలివాడిని. అందుకనే తర్వాత చూడండి, ఇప్పుడు 10వ వచనం చదవండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీకు శ్రమపడిన తర్వాత తానే మిమ్మును పూర్లుగా చేసి స్థిరపరిచి నువ్వు బలపరచు. తానే కొంచెం కాలమేనంట, కొంచెం కాలం. నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం, కొంచెమే శ్రమ పడిన తర్వాత మిమ్మల్ని తానే పూర్లుగా చేస్తాడు. శరీరంలో ఉన్నప్పుడు శ్రమలు, కష్టాలు, షుగర్లు, బోధలు, మోకాళ్ళ నొప్పులు పోవాలని ఆయన యేసునామమున నువ్వు నూనె రాసుకోబోదు, ఏం రాసుకున్నా పోదు, మాత్రలు వేసుకుంటే అప్పటి వరకే. వచ్చింది నాకు లో షుగర్ వచ్చింది. లో షుగర్ అంటే ఎట్లా తెలుసా, నిద్రపోతుంటే చచ్చిపోతారు అంతే. లో షుగర్ అనే సంగతి చెప్పదు. బయట షుగర్ అని అంటే కింద పడతారబ్బా అండి కదా, టైంకి తినొచ్చు. లో షుగర్ ఉన్నోడు ఏం తింటాడు, నాకు తగ్గిందని ఎట్లా కనుక్కోగలం? ఇద్దరు పోతుంటేనే ఎత్తిపోతుంది పిట్ట. ప్రభువుకి స్తోత్రం చెప్పాలి. అట్లా దేవుడు అనుమతించినాడు, ఆయనకి ఇష్టమైంది.
నాకు అందుకని ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే, అన్నిటిలో నీ కృప నాకు చాలు. ఆయన కృప నాకు చాలు. చాలిన దేవుడు మనకుంటే చాలు. శరీరం కుళ్ళినా, బంధువులు విడిచినా, శ్రమలు వచ్చినా, మనం ఏ పరిస్థితుల్లోనే కానీ కదా యేసు చాలుడు యేసు చాలుడు అని పాటే కాదు, జీవితంలో కూడా ఉండాలా. ఎంత బాగుంది ఆ పాట కాదు, అనుభవించాలా. యేసు చాలును కదా. నరులెల్లరూ నన్ను విడిచినను, శరీరము కుళ్ళి కృషించినను. అయితే యేసు చాలును, యేసు చాలును, యేసు చాలు. భక్తులందరూ కూడా చాలిన అనుభవంలో ఉన్నారు. దేవుడు చాలు. ఇప్పుడు ఈయన అంటున్నాడు, నీవు నాకుండగా లోకంలో ఏది అవసరం, నువ్వు చాలు ప్రభు నాకు, నువ్వు చాలు. ప్రభు ఉంటే ఇంకంతే కదా, అదంతా మనదే కదా, అదంతా మనదే. కాబట్టి శ్రమ 10 రోజులే, మహిమ ఉంది తర్వాత, ఘనత ఉంది తర్వాత, విలువ ఉంది మనకు. ఈ ఐశ్వర్యమును మనం పొందాలి. పరిశుద్ధుల స్వాస్థ్యము, పరిశుద్ధుల స్వాస్థ్యం. 2 మాటలు చెప్తా చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయము 17-18 త్వరగా చదవండి, ముగిస్తాం. 17-18 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయము 17-18 త్వరగా చదవాలా. మనము పిల్లలమైతే వారసులం అంటే చూడండి, గుర్తుపెట్టుకోండి. మనం ఎవరు పిల్లలము? దేవుని పిల్లలం. శ్రమలు పొందితే ఆయన వారసులం. మనం పిల్లలమైతే 17 వచ్చాం, మనం పిల్లలమైతే వారసులం. తర్వాత అనగా దేవుని వారసులం అంట. చూడండి, పిల్లలమైతే వారసులం. నా తర్వాత నా ఇంటికి వారసుడు ఎవరంటే ఏం చెప్తారా? నా కొడుకు. మాకేం లేవులే జోసెఫ్ వారసుడు కానీ, ఇల్లు కూడా లేదు మాకు. ఏ వారసుడు అవుతాడా? వారసుడు అంటే పుట్టినందుకు వారసుడు. ఆస్తి నా ఇల్లు అంతటికి, నా ఆస్తి అంతటికి వారసుడు ఎవరని అబ్రహాం అడిగినాడు. ఇప్పుడు దేవుని అంతా ఆస్తి అంతటికి ఆయనకి పిల్లలు లేరు, మనమే పిల్లలం. ఉన్న ఒక కుమారుని బలి చేసినాడు. ఆ స్వాస్థ్యం అంతా అట్లనే ఉంది, ఆ బంగారం అంతా అట్లనే ఉంది, ఆయనతో మహిమంతా అట్లనే ఉంది కదా, ఆ ఘనత ప్రభావాలంతా అట్లనే ఉంది. అది అనుభవించాలంటే ఇక్కడ జరిగిన సందర్భం చదవండి, మరలా చదవండి. ఏమంటున్నాడు? ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు కూడా వారసులమంట. వారసులం, ఆయనతో కూడా శ్రమ పొందితే వారసులం. మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుకొనుచున్నాను. ఎన్న తగినవి కాదు, ఇప్పుడు కాల శ్రమలు పెద్ద శ్రమలు కాదు. రాబోయే దినాల్లో పొంది ఆ మహిమ పొందినప్పుడంట ఈ శ్రమ ఎంతలే అనుకుంటామంట మనం. అరే దానికల్లా బాధపడితేనే నేను ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుకున్నారంట. ఎటు పోయినా శ్రమే, బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇవన్నీ మన మేలు కోసం జరిగేటివి. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన లేకొస్తాం. కాబట్టి క్రీస్తు ఐశ్వర్యమును మనం పొందాలంటే చెప్పండి, ఆయనతో కూడా ఏం పొందాలా? శ్రమ పడాలి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవా నా జీవితంలో నువ్వు చాలిన దేవుడు. యాకోబు అన్నాడు, ఇంతే చాలు నా కుమారుడు, ఇదే చాలు నాకు, ఇంక నాకు ఏదే వద్దు, ఇంతే చాలు, ప్రభువు చాలు. ఐశ్వర్యం లేదా? ప్రభా నువ్వు చాలు. బంగారం లేదా? ప్రభా నువ్వు చాలు. డబ్బు లేదా? ప్రభా నువ్వు చాలు. అన్నిటిలో నువ్వు చాలు. ప్రార్థన చేస్తాం.